శ్రీరాముడు చనిపోలేదా? ఓకే. చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. ఓకే. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు మీరు. చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, అవును. రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? రాహుల్ గాంధీకి జై అంటావు, రేవంత్ రెడ్డికి జై అంటావు, జగన్మోహన్ రెడ్డికి జై అంటావు, చంద్రబాబుకి జై అంటావు, బతుకున్న వాళ్ళకి జై అంటావు. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం, నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా. జోహార్ శ్రీరామందాం, చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త? అంటే సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగోడిని పుట్టించింది నేనే, నత్తోడిని పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, పేరు కాదు అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పేరు కాదు అది. చాలా ఆయన చేసే కార్యానికి, ఆయన ఏం చేయబోతున్నాడో ఆ కార్యం యొక్క రూపం అది. యేసు అని పేరు. రక్షకుని నామంలో అని చెప్తాం. ఆ నామంలో శక్తి ఉంటుంది, ఆ నామంలోనే శక్తి ఉంటుంది, ఆ నామంలో శక్తి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఆ నామంతో శక్తి తీసుకురావడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎట్లంటే, ఇజ్రాకి నేను మగతనం తీసుకురాలేను కానీ మగాడికి మగతనం ఉంది అని చెప్పడంలో పెద్ద విషయం ఏం లేదు. లేని శక్తిని అందులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఏమి లేదు. ఆ నామమే శక్తి కలిగిన నామం. యేసు అనే పేరును చూడొద్దు మీరు. మీకు యేసు నచ్చలా వదిలేయండి, జీసస్ అన్న అండం నచ్చలా వదిలేయండి, ఈసా మసీ అండం నచ్చలా వదిలేయండి, యెహోషువ అండం వదిలేయండి, యూషో అని పిలవడం నచ్చలా వదిలేయండి, రక్షకుడు అని పిలవండి. ఇంకా దానికి మీకు ఏముంది? ఆ రక్షకుడు అన్న పదంలోనే శక్తి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథం గురించి ఎంత వరకు గొప్పగా ప్రచారం అవుతుందో అంతవరకు నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మీరు మీ వ్యక్తులు కాదంటారు? అవును, ఒప్పుకుంటాను నేను దానికి. దీన్ని ఒప్పుకుంటారు. ఎందుకు ఆ రకంగా? నిజంగా మీరు చెప్పే బైబిల్ అంత శుద్ధమైన గ్రంథమే అయితే ఎందుకు ఈ రకమైన వ్యక్తులు మనం చూస్తున్నాం? ఎందుకు ఈ రకమైన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి? బ్రదర్, ఒకటి ఏంటంటే, మనుషుల్ని దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగానే పుట్టించాడు కానీ రోబోలుగా తయారు చేయాలి.
నేను లెగమంటే లెగాల, నేను కూర్చోమంటే కూర్చోవాలా, నేను స్విచ్ చేస్తేనే కదలాలా, ఇట్లా తయారు చేయాలి మనిషిని. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి ఏది మంచో ఏది చెడో చెప్పాడు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పాడు, చెప్పి వదిలిపెట్టాడు. మంచి చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు, చెడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. భవిష్యత్ కాలంలో ఎలాంటి వాళ్ళు భూమి మీదకి వస్తారో, సంఘంలోనికి వస్తారో చెప్పాడు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని ముందుగానే చెప్పాడు. ఎందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళు అంటున్నారు? వస్తారు. అది బైబిల్ అంత గొప్పదైతే అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు మీ మతాన్ని లేదంటే మీ క్రిస్టియానిటీని ఎందుకు ఎంచుకుంటున్నారు? బ్రదర్, ఒక విషయం చెప్పిన, ప్రతి మతంలో కూడా ఏ అభిప్రాయాన్ని నమ్ముకున్న వ్యక్తుల్లో కూడా మోసగాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీని కొంచెం సేపు పక్కన నాకు కొంచెం ఐడియా ఉందన్న. క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు ఏది ముక్కు మూసుకొని మనం బాప్తిజం మనం నేను చెప్తాను దాని గురించి చెప్పడానికి. దాని అర్థం ఏంటంటే ఇక నుంచి అట్లా నేను చెప్తాను బ్రదర్. మనిషికి ధిక్కరించడం అనే ఒక స్వభావం ఉంటుంది బ్రదర్. అది ఎవరిలో అయినా, ప్రతి ఒక్కరిలో. మంచి అమ్మాయి కనపడగానే చూస్తాడు, నోటికి ఏదైనా మాట, తప్పుడు మాట వచ్చినా మాట్లాడతాడు, మనసులో ఏదైనా చెడు ఫీలింగ్ వచ్చినా కవర్ చేసుకుంటాడు. ఏదో ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాడి క్యారెక్టరే మారిపోతుంది. దీన్ని పాప స్వభావం అంటుంది బైబిల్. ఆ స్వభావం మనిషిలో అంత తేలిగ్గా పోదు, అది మనిషిలో ఉంటుంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు దాని బాప్టిజం కంటే ముందు. అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎందుకు అయితే అన్ని మతాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరు బ్రదర్, ఒక దేశాన్ని కొన్నాడు కదా, అతని పేరేంటి, ఒక ద్వీపాన్ని సొంత దేశంగా మార్చుకున్నాడే, నిత్యానంద. ఒక హీరోయిన్ని తీసుకుని విడిపోయి ఒక దేశంగా పెట్టుకున్నాడు. అతను హిందువేనా? అతను మరి అతను చేసేది ఏంటి బ్రదర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డేరా బాబా. అతను హిందువేనా? అతను ఏం చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అక్కడ కోనసీమ జిల్లాలో పూజలు చేయాలని చెప్పి ఒక మాంత్రికుడు పూజారి ఇంటికి పిలిపించి ఆమెను మానభంగం చేశాడే, అదేం పని అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్లో గుడికెళ్ళి దర్శించుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని చంపి బావిలో పడేశాడు బంగారం కోసం, ఇక్కడే హైదరాబాద్లో కదా. దానికి మీరేం సమాధానం చెప్తారు? హైదరాబాద్ హిందూ పూజారి, గుడి పూజారి. రాయలసీమలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో వచ్చే హుండీ కోసం ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహం బాంబు పెట్టాడు కదా రెండో పూజారి, నరసింహారావు, ఆయన పేరేదో ఉంది, శ్రీనివాసరావు. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చారు? మీ హిందూ ధర్మం చాలా గొప్పదే. మీ క్రిస్టియానిటీలో జరుగుతున్న తప్పుని మీరు లేదు కదా. వినండి బ్రదర్, నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి. అది ఒక మహాసముద్రం అయినప్పుడు అందులో రకరకాల జీవులు బ్రతుకుతూ ఉంటాయి. అయితే ప్రతి జీవి దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయా బ్రదర్, కానీ నేను ఒక రోజు ఇలాగే మళ్ళీ దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తాను. అది మీ మూర్ఖత్వం అంటాను. ఎవరు మీ మూర్ఖత్వం అంటాను? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సోక్రటీస్ వినండి, సోక్రటీస్ అనే వ్యక్తి మీకు తెలుసు కదా, భూమి గుండ్రంగా ఉంది అని కనిపెట్టాడు కదా అతను. కనిపెడితే ఆ కాలంలో ఉన్నటువంటి మతతత్వవేత్తలు, వాళ్ళలో క్రైస్తవులే అని అంటారు, వాళ్ళని క్రీస్తు రోమన్ క్యాథలిక్స్ అంటారు. భూమి గుండ్రంగా ఏడుంది, బలపరుపుగా ఉందని విషం పెట్టి చంపారు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇప్పుడు మీరు అంటున్నారే మనకి తెలియని విషయాన్ని మూర్ఖత్వం అని అనుకుంటారే, వాళ్లే నిజమైన మూర్ఖులు. ఇప్పుడు విషయం ఏంటంటే, రేపేం జరిగిద్దో మనకి తెలియదు, కానీ ఫ్యూచర్ లో జరగబోయేదంతా గెస్ చేయడమే మూర్ఖత్వం. మీకు తెలియనప్పుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దైవ గ్రంథం చెప్తోంది, దైవ గ్రంథం చెప్తోంది, ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా ఉంది దైవ గ్రంథంలో. వినండి, చనిపోయినటువంటి మనిషి ఎవరైనా సరే, సమాధి చేయబడిన, చితిమంటల్లో తగలబెట్టబడిన, మొన్న అయోధ్యలో శ్రీరాముడి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సరైన నదిలో కలిపేశారు కదా పూజారిని, ఆయనతో సహా ప్రతి ఒక్కరూ లేచి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. వాళ్ళ శవాలను మీరు నరుక్కొని తినండి. ప్రతి శవం ప్రాణం పోసుకొని ఆత్మతో దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని దైవ గ్రంథం చెప్తుంది. కాదు అని చెప్పడానికి మీరెవరు? 9 నెలల తల్లి కడుపులో ఉన్నారు, మలమూత్రాల మధ్య ఎట్టున్నారు మీరు? తల్లి కడుపులో ఎముకలు ఎట్లా ఎరిగాయి? మీకు ఎముకలు ఎట్లా ఎదిగాయి తల్లి కడుపులో? కళ్ళెట్లు వచ్చాయి తల్లి కడుపులో? జుట్టెట్టు వచ్చింది తల్లి కడుపులో? ఎన్నడికి ఏ సమాధానం చెప్తారు మీరు? దైవానుగ్రహం అంటారా? ఖచ్చితంగా దైవానుగ్రహం, దేవుని సృష్టి అది, దేవుని సృష్టి అది. కలిస్తే నేను పుట్టినా బ్రదర్, ఇప్పుడు భూమి మీద 2 ఉంటాయి, ఒకటి నిజం, 2 సత్యం. నిజం ఏంటంటే మీరు మాట్లాడుతుంది భౌతికవాదం అంటారు దాన్ని. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో రాత్రి పగలు ఏర్పడతాయని సత్యం చెప్తుంది. నిజమేమంటదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అని నిజం చెప్తుంది. కళ్ళ ముందు ఇదే కనపడుతుందిగా, తూర్పును ఉదయిస్తున్నాడు, పడమరను అస్తమిస్తున్నాడు, నీకేం తెలుసు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే, నాయన విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలు అంత పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, భూమి తన చుట్టూ తన కక్షలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ క్రమంలోనే రాత్రి పగలు ఏర్పడతాయని వాళ్ళు చెప్పారు. అది సత్యం, అది సత్యం.
ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ కళ్ళ ముందు కనపడుతున్నదే ఇది నిజం, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటున్నారు. రేపేం జరుగుతుందో కాదు, అసలు సృష్టి ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది, ఎలా ముగిసిపోతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, మానవ జీవితం ఏంటి, మరణం ఏంటి, పునరుద్ధానం ఏంటి, నరకం ఏంటి, పరలోకం ఏంటి, సర్వ సృష్టికి సంబంధించిన ప్రతి రహస్యం దైవ గ్రంథంలో రాయబడింది. వద్దని చెప్పడానికి మీరెవరు, లేదు అని చెప్పడానికి మీరెవరు? ఇదే బైబిల్ గురించి ఒక్కసారి మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు దైవానుగ్రహంతో పుట్టిరని మీరు అన్నారు, లేదు మా DNA తోటి నేను పుట్టినాను నేను అన్నాను. మరి అలా అనుకుంటే ఇప్పుడున్న చాలా మంది ప్రెగ్నెంట్లు కాక వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు గొడ్డుతనం అనేది ఉంది బైబిల్లో, గొడ్రాలితనం అంటారు దాన్ని. దాన్ని మీ దేవుడు సృష్టించి ఏం చేయలేడా? శాపం అది, శాపం వ్యక్తులు ఏం చేయలేడా? ఘోరమైనటువంటి శాపం ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, వినండి బ్రదర్. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, అన్న మీరు బూతులు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అని. నేను మంచిగా మాట్లాడినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నారు. మంచి చెడు, పగలు రాత్రి ఉన్నట్లుగానే దీవెనలతో పాటు శాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను ఒక శాపం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఏదైనా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానిని నడి వయసులోనే పోగొట్టుకుంటే, సగం వయసులోనే యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక మనిషి కుటుంబానికి యజమానిగా ఉన్న వ్యక్తి అర్ధాయుషుతో చనిపోయాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం అది. రెండవది ఏమంటుంది అని అంటే, అది కూడా శాపం అంటారా? వినండి బ్రదర్. రెండవది, దీర్ఘకాలిక వ్యాధులు ఒక వ్యక్తిని వెంటాడుతున్నాయి అని అంటే దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది, మీరంతైనా సంపాదించండి నెలంతా, చివరికి వచ్చేసరికి చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది ఆదాయం, రూపాయి మిగలదు మీకు. మీకు ₹1,00,00,000 రానివ్వండి, 10 కోట్లు రానివ్వండి, రూపాయి బిళ్ళ కూడా మీ చేతుల్లో మిగలదు. అది శాపానికి సంబంధించిన లక్షణమే. నాలుగవది, ఎండిపోయే చెట్టు, పచ్చని చెట్టు ఏ రకంగానైతే ఎండిపోతుందో కుటుంబం ఆ రకంగా చూసుకుంటూనే నాశనం అయిపోతూ ఉంటుంది. అది శాపానికి సంబంధించిన లక్షణం. ఐదో విషయం ఏంటంటే, వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా గర్భం తెరవబడదు. చాలా మంది వాళ్ళ హాస్పిటల్ చుట్టూ, ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు బ్రదర్? మా ఆవిడకి పెళ్ళైన 10 ఏళ్ల వరకు పిల్లలు లేరు, మాకు 4 పిల్లలు చనిపోయారు గర్భంలోని. అసలు మీకు పిల్లలే పుట్టరు అని చెప్పిన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు. డాక్టర్లు మీకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు, ట్యూబ్స్ తీసేశారు, ఒక ట్యూబే ఉంది, అది కూడా మూసుకుపోయి ఉంది అని చెప్పారు, అండాలు రిలీజ్ అయ్యే ట్యూబ్. నాకు 2 పిల్లలు ఇప్పుడు. కాళ్ళు చేతులు పడిపోయి నేను మంచం మీద 3 నెలల పాటు ఉన్నాను. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, నాకు బాడీ లింక్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. మాట ఇక్కడ మాట్లాడుతుంటే గొంతులో ఏదో ఇంత కోడిగుడ్డో ఏదో పెట్టినట్లుగా ఒక రకమైన శబ్దం వచ్చేది. నాకు లేచి నిలబడలేదు. నేను అమెరికాలో స్పెషలిస్ట్గా పనిచేసే ఒక డాక్టర్ గారికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ లీడర్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పార్టీ ఉంది, UCCR ML అని. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు నన్ను ఆయన స్నేహం ద్వారా ఆయనకు చూపెడితే నీ కాళ్ళు చేతులు రావని చెప్పాడు ఆయన, అమెరికా డాక్టర్. నా పరిచయంతో పోలేక అప్పటికి నేను DSOని విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఆయన నన్ను చూసి ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, ఇతనికి నర్వ్ సిస్టమ్ చచ్చుబడ్డది, మా అమ్మది మా నాన్నది మేనరకం, కాళ్ళు చేతులు ఇతనికి రావు, తీసుకోండి అని చెప్పారు. మీ ముందు ఎలా కూర్చున్నాను, ఎలా మాట్లాడుతున్నాను. అంటే ఎట్లా సాధ్యమైంది? దేవునికి సాధ్యం. మనిషి ఎప్పుడు కూడా నాకంటే తోపు అనుకోవద్దు బ్రదర్. దోమ కుడితే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోవాలి విషయం. ఒక దోమ కుడితే దానికి మందు కనిపెట్టలాగా చచ్చిపోయారు ఎంతోమంది. ఈ భూమి మీద యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళకంటే, ఈ భూమి మీద ఆకలితో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు చెప్పిన లెక్క ప్రకారం వినండి బ్రదర్, ఒక ఫిజికల్ గా కానీ మెంటల్ గా ఇబ్బంది పడుతున్నట్టే అది శాపంలో భాగమే అని చెప్పారు. నేనేమన్నాను అంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు బ్రదర్, శాపంతో కూడుకున్నట్టు. ఇప్పుడు మీరు నా దగ్గర నన్ను చెప్పనివ్వండి బ్రదర్. మీరు నా దగ్గర, నా క్వశ్చన్, ఆ మనిషి ఇప్పుడు నాకు 2 కాళ్ళు పనిచేస్తలేవు అనుకోండి, అది నాకు శాపంతో కూడుకున్నట్టేనా? నేను చెప్తున్నటువంటి లక్షణాల్లో మేజర్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా అది శాపం అనే అనుకోవాలి, శాపం అనే అనుకోవాలి. రైట్. క్రీస్తులో కొట్టివేయబడింది ఆ శాపం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు మనుషులకు సంబంధించినటువంటి పాపభారాన్ని, శాపభారాన్ని ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా ధరించారు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుడు అయితే ఆయన శిలువగా ఎందుకు పెడతారు? మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు, ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటున అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే చెప్పాలి. అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్తే అది తెలియదు అన్నారు కదా. ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను, గొడ్డుతనం. ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే
అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వ పాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన్ని ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా. మరి మీరు ఇది ఏనే ఉంటారు, పెద్ద పెద్ద ఋషులు అసతోమ సద్గమయ, తవసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? ఓ మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు. ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్, మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మ అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తూ ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే ఎంత పెద్దగుందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నావు అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్ బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్ని తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి ఆయన దానికి దండం పెట్టడం కాదు. క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు, విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు? ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన, జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు.